సేమ్ సీన్స్ అదే ఆందోళన. ఏపీ శాసన మండలిలో వైసీపీ వైఖరి ఏమీ మారలేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై చర్చించాలని పట్టుబట్టింది. పేపర్లు చింపి మండలి చైర్మన్పై విసిరేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మండలి సోమవారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు హంగామా సృష్టించారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణపై చర్చించాలి అంటూ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి ప్లగార్డులతో నినాదాలు చేశారు. బీఏసీ సమావేశంలో చర్చిద్దామని మండలి చైర్మన్ చెప్పినా వినకుండా ఆందోళన చేపట్టారు. పేపర్లు చింపి చైర్మన్పై విసిరారు. దీంతో వైసీపీ సభ్యుల తీరుపై చైర్మన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. దయచేసి నేను మిమ్మల్ని సభ్యుల్ని కోరేది ఏంటి అంటే, దీని మీద గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్ గా తమరు కూడా చెప్పారు. బీఎస్సీలో ఎల్ఓపి గారు ఉన్నారు, దీని మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారి మీద చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేకపోతే ఆర్డర్ లేనటువంటి హౌస్ లో మేము ఎట్లా చెప్తాం అధ్యక్ష? ఇవాళ కాకపోతే మండే టేకప్ చేయండి అధ్యక్ష. మాది మండే గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీది. మండే వీ విల్ గివ్ ఏ స్టేట్మెంట్. వాళ్ళకి ఏమైనా ఈరోజు ప్రాబ్లం ఉందంటే, లేకపోతే ఇవాళ హౌస్ ఆర్డర్ లో పెట్టండి, వీ విల్ గివ్ ది స్టేట్మెంట్. మరోవైపు టీడీపీ సభ్యులు కూడా వైసీపీకి పోటీగా నినాదాలు చేశారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతూ ప్లగార్డులు ప్రదర్శించారు. పలుమార్లు సభను వాయిదా వేసిన వైసీపీ ఆందోళనలు విరమించలేదు. దీంతో సభలో ప్రశ్నోత్తరాలు పూర్తయినట్లు చైర్మన్ ప్రకటించారు. వైద్య కళాశాలలపై స్వల్ప చర్చ చేపట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించామని, సభ సజావుగా జరిగేలా సహకరించాలని వైకాపా సభ్యులను చైర్మన్ కోరారు. జీఎస్టీ సంస్కరణల అంశంపై స్టేట్మెంట్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను మండలి చైర్మన్ కోరారు. సభలో ఆర్డర్లో ఉంచాలని పయ్యావుల విజ్ఞప్తి చేశారు. వైసీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించడంతో మండలి చైర్మన్ మోషేను రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు. The House is adjourned to meet again at 10 a.m. on Monday, the 22nd day of September 2025.